ఎంత ప్రియం బాబాకి లాస్ట్ నంబర్ పిల్లవాడిలో కూడా ఒక గులాబీ లాంటి ముఖవచ్చసు కనిపివ్వాలంటారు. అంతేకానీ వాడిపోయిన, ఎండిపోయిన ముఖం కాదు. సమయం ఎంత గడిచిపోయినా కూడా మీరు బాబా సమానంగా అవ్వాలి. దీనికోసం ఎవర్ రెడీ అండ్ అలర్ట్‌గా అవ్వాలి అన్నారు. అలర్ట్‌గా ఉండడం అంటే మనసు, బుద్ధిని క్లీన్ అండ్ క్లియర్‌గా పెట్టుకోవడం. మనసు, బుద్ధి క్లీన్ అండ్ క్లియర్‌గా ఉంటే క్యాచింగ్ పవర్, టచింగ్ పవర్ ఆటోమేటిక్గా వస్తుంది. బాబా డైరెక్షన్ని ఈజీగా క్యాచ్ చేయగలం. సో దీనికోసం సైలెన్స్ శక్తి మీలో ఎంతగానో జమ అవ్వాలి. మనసు, బుద్ధి ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతాయి. పేపర్స్ సోమరితనంగా చేసేస్తాయి. సో మధ్య మధ్యలో పేపర్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే మీ దగ్గర సైలెన్స్ శక్తి ఎంతగా ఉండాలి అంటే బాబాయ్ రోజు బర్త్డే గిఫ్ట్ కూడా సైలెన్స్ శక్తిని జమ చేసుకోండి అన్నారు. ఒక్క సెకండ్లో స్వీట్ సైలెన్స్ శక్తిని అనుభూతి చేసుకోండి అన్నారు. సైలెన్స్ శక్తి విజయాన్ని ప్రాప్తి చేయిస్తుంది. సైలెన్స్ శక్తి సహయోగిగా చేస్తుంది. సైలెన్స్ శక్తి బతుకుతూ అంటే అక్కడక్కడ తిరుగుతున్న ఆత్మల మనసును కూడా శాంతింపపరుస్తుంది. దీనికి బ్రహ్మబాబా ఎగ్జాంపుల్ చెప్పారు. తనున్నప్పుడు ఎంత అలజడులు వచ్చినా, శారీరక లెక్కాచారాలు వచ్చినా బ్రహ్మబాబా ఎంత సైలెన్స్ శక్తిని అనుభూతి చేసుకున్నవారు. దాంతో బాబాకి ఈజీగా సహయోగం లభించింది. ఈ సంగమ సమయమే సైలెన్స్ శక్తి అనే బ్యాంక్ని మీరు శ్రేష్టమైన కర్మలతో, శక్తితో నింపుకోవాలి. కేవలం మీకు ఇప్పుడే ఛాన్స్ దొరికింది సైలెన్స్ శక్తిని పూర్తి కల్పం కోసం జమ చేసుకోవడానికి. సమయం దగ్గరగా వస్తూ ఉంది. పశ్చాత్తాపపడే సమయం కూడా వస్తుంది. నేను అలా చేయకుండా ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉండాల్సిందని. అందుకే బాబా అన్నారు, సదా సైలెన్స్ శక్తితో ఏం జరిగినా కూడా మీరు సైలెన్స్ శక్తిని పనిలో ఉపయోగించండి. సైలెన్స్ శక్తియే మిమ్మల్ని బాబాతో తీసుకొని వెళ్తుంది. మీకు బాబాకి ఇచ్చిన వాగ్దానం గుర్తుంది కదా, బాబా మేము మీతోనే నడుస్తామని. సో బాబా సదా పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉండాలి అని చూస్తున్నారు. త్యాగం, తపస్య, వైరాగ్యం, దీంట్లో ఎప్పుడు మే శబ్దం అనేది రాకూడదు. నేను ఒక ఆత్మ గుర్తుండాలి, మేరా బాబా గుర్తుండాలి, నేను శరీరం అనేది గుర్తుండకూడదు. అట్ ద సేమ్ టైం చేసేవారు, చేయించేవారు బాబా కాబట్టి నాది అనేది ఆటోమేటిక్గా సమాప్తం అయిపోతుంది. అది మన న్యాచురల్ నేచర్గా ఉండాలి. సదా మన ముఖవచ్చస్సు, మన ఫేస్ నవ్వుతూ కనిపించాలి. సంతుష్టమైన నడవడిక కనిపించాలి. క్రోధం మన నేచర్ కాదు, అది రావణుడి నేచర్ అని గుర్తుపెట్టుకోండి. సో దీంతో బాబా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక డ్రిల్ ద్వారా. పిల్లలు ఒక్క సెకండ్లో సైలెన్స్ శక్తిని మీ స్వరూపంగా చేసుకోండి.